హాయ్, ఇవాళ ఆవిరి కుడుములు తయారీ విధానం చూద్దాం. దీనికోసం మనం ఒక పెద్ద గ్లాసు పావు సేరు పొట్టు మినపప్పుని సాయిగుళ్ళోనే నానబెట్టుకోవచ్చు. ఇలా ఒక 2-3 గంటలోనైనా నానిద్ది, కానీ ఇలా 2 గంటలు నానబెట్టుకొని దీంతోపాటు ఒక గ్లాసు బియ్యం కానీ ఇలా ఇడ్లీ రవ్వ కానీ నేను ఒక్కోసారి ఇడ్లీ రవ్వ వేస్తాను, ఒకసారి బియ్యం వేస్తాను. ఫస్ట్ మినపప్పు నానబెట్టుకోవాలి. ఇది వాష్ చేసేటప్పుడు మనం ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి. ఇది ముందు నానబెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఇందులో ఇలా వాటర్ యాడ్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పొట్టు మినపప్పుని వాష్ చేసుకుందాం. ఇలా పప్పు వాష్ చేసి పెట్టుకుంటాను. నేను మొత్తం పుట్టుపోయేటట్టు వాష్ చేయను, ఎందుకంటే ఈ స్కిన్ కూడా మన హెల్త్కి చాలా మంచిది. కావాలంటే వాష్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీన్ని మనం ఇలా పత్రంలో రుబ్బుకుందాం. మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ ఇవాళ నాకు పాసిబిలిటీ కుదిరింది కాబట్టి నేను ఇవాళ పత్రంలో రుబ్బుతాను. ఇలా కొంచెం కొంచెంగా పప్పు వేసుకొని రుబ్బుకోవాలి. బాగా మెత్తగా రుబ్బుకోవచ్చు, లేదంటే కొంచెం పలుగ్గా కూడా రుబ్బుకోవచ్చు. పలుగ్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇలాగైనా ఉంచుకోవచ్చు, ఇంకా మెత్తగానైనా ఉంచుకోవచ్చు, కానీ నేను ఇలాగే ఉంచుతాను. టేస్ట్ బాగుంటుంది పలుగ్గా, మరీ పలుగ్గా కాదు. ఇలా రుబ్బుకున్న పిండిలో కొంచెం ఉప్పు రుచికి సరిపడా యాడ్ చేసి, సాల్ట్, ఇలాగా బియ్యం కానీ ఇడ్లీ రవ్వ కానీ కడిగి పెట్టుకున్నది ఇలా చేతులతో గట్టిగా పిండి ఇందులో వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది మనం ఆవిరి కుడుము దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ఇడ్లీ రేకుల్లో పెడతాను. ఈలోపు నీళ్లు మరుగుతూ ఉంటాయి, మనం ఇది కలుపుకుందాం. మనం ఇప్పుడు ఇడ్లీ రేకులకి నెయ్యి అప్లై చేసుకొని ఇలా అప్లై చేసుకుంటే స్టిక్ అవ్వదు. ఆవిరి కుడుము టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇది ఇడ్లీ రవ్వ కానీ బియ్యం కానీ కలపకుండా కూడా ఉత్తి మినపప్పు కూడా పెట్టుకోవచ్చు, కానీ అలా పెడితే గట్టిగా రాడ్లో ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ తినడానికి ఇష్టపడరు. కాబట్టి మనం ఇందులో రవ్వ కాబట్టి పిండేసి ఇడ్లీ రవ్వ కానీ బియ్యం అయితే కనుక మనం పొట్టు మినపప్పుతో పాటు రుబ్బుకోవాలి. దీనికి ఉప్పు ఎక్కువ పట్టదు, చూసి వేసుకోవాలి. ఇలా బాగా కెరలకాగిన వాటర్లో మా అబ్బాయి కర్రీ కోసం ఒక ఎగ్ బాయిల్ చేసుకుంటున్నాను. పెట్టి మూత పెట్టి 5 minutes ఉడికిస్తే చాలు. ఆవిరి కుడుము రెడీ. ఇప్పుడు ఈ ఆవిరి కుడుములోకి మనం పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేద్దాం ఈజీ వేలో. మా అబ్బాయికి జనరల్గా దోశలోనైనా ఇడ్లీలో టమాటా పచ్చడి నచ్చింది. ఇలా ఒక బాండీ తీసుకొని ఇందులో కొన్ని పచ్చిమిర్చి, మన కారానికి సరిపడా టమాటో, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, వైట్ అజ్జం, కొంచెం ఆయిల్ వేసి
పొయ్యి మీద పెట్టి మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చూసారా, నైఫ్ ఎంత క్లీన్గా వచ్చిందనుకో, ఉడికిపోయినట్టు. ఓకే, ఆవిరికుడు కట్టేసుకుందాం. ఇలా మగ్గిన టమాటా పచ్చిమిర్చిలో కొంచెం చింతపండు వేసుకొని 1 మినిట్ ఉంచి కట్టేసుకొని రుబ్బుకోవాలి. ఇందులో తాలింపు కానీ ఏమీ పెట్టక్కర్లేదు, ఇది ఇలాగే టేస్ట్ బాగుంటుంది. ఇలా మగ్గిన టమాటా పచ్చళ్ళు కొంచెం కొత్తిమీర వేసుకొని కట్టేసి మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే వాళ్ళ రోట్లో నూరుతున్నాను. ఇలా రుబ్బుకున్న రోటి పచ్చడిని మన అన్నంలోకి కానీ, ఈ దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి దేనిలోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న ఆవిరికుడిని చూసారా, స్పూన్ తీయకముందు వచ్చేస్తుంది. ఇలా వేసి టమాటా పచ్చడి వేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద యూజ్ చేయొచ్చు. అలాగే ఇలా మధ్యాహ్నం లంచ్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసి ఇదే పచ్చడిని వేసి లంచ్గా కూడా పంపించవచ్చు.